అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే లాస్ట్ వీడియోలో మనము ఒక యూస్ కేస్ని అయితే చూసాము, 2 యూస్ కేస్. ఈరోజు యూస్ కేస్ నెంబర్ 3 ఏంటంటే స్క్రీన్ ఫ్లో యూస్ చేసుకుని మనమైతే ఒక లీడ్ ఫామ్ని క్రియేట్ చేయడం. ఓకే, లీడ్ ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలి సింపుల్గా చూడండి. మన యూస్ కేస్ ఏంటంటే బిల్డ్ ఏ సింపుల్ స్క్రీన్ ఫ్లో దట్ కలెక్ట్ లీడ్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ, ఈమెయిల్ నేమ్ ఫ్రమ్ ద యూజర్ అండ్ క్రియేట్స్ ఎ లీడ్ ఫామ్ రికార్డ్ ఇన్ టు సేల్స్ ఫోర్స్. ఓకే, మనమైతే ఒక లీడ్ ఫామ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ స్టెప్స్. గో టు ఫ్లోస్, న్యూ స్క్రీన్ ఫ్లో, యాడ్ ఎ స్క్రీన్ ఎలిమెంట్, టెక్స్ట్ ఇన్పుట్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ, ఈమెయిల్, ఫోను, మేక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ కంపెనీ నేమ్ ఇస్ రిక్వైర్డ్. ఇవన్నీ మనమైతే చూద్దామండి ఈ యూస్ కేస్లో. ఓకేనా, నేనైతే క్లోజ్ చేస్తాను. లాస్ట్ క్లిక్ చేసింది. సేమ్ న్యూ ఫ్లో అయితే క్లిక్ చేసుకుంటున్నా. న్యూ ఫ్లో మనమైతే లీడ్ని కూడా ఇక్కడ మనమైతే యాడ్ చేసుకునేద్దాం. మన అప్లికేషన్స్కి లీడ్ యాడ్ చేసుకునేద్దాం. సేవ్, లీడ్ అయితే యాడ్ అయిపోయింది. సేమ్ మనం ఈసారి స్క్రీన్ ఫ్లో అయితే యూజ్ చేసుకుందాం. స్క్రీన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రీ ఫామ్ యూజ్ చేసుకుంటా. ఇక్కడ స్టార్ట్ ఎలిమెంటు మనకి ఫస్ట్ ఏంది, బిల్డ్ ఏ సింపుల్ స్క్రీన్ ఫ్లో కలెక్ట్ లీడ్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. మనం ఒక స్క్రీన్ అయితే యాడ్ చేసుకుందాం. స్క్రీన్ లేబుల్ వచ్చి లీడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, మన ఫస్ట్ ఫీల్డ్ ఏంది, ఫస్ట్ నేమ్. మనము టెక్స్ట్ తీసుకుందాం, ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నేమ్ అయితే ఇస్తాం. మన ఏపీఏ లేబుల్ ఆటోమేటిక్గా వస్తుంది. మనకి ఏం చెప్పారు, లీడ్. ఇక్కడ చూడండి, మేక్ ఏ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ కంపెనీ ఈస్ రిక్వైర్డ్ అంటే ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇంకొకటి సేమ్ మనం ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే ఇద్దాం. లాస్ట్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది, రిక్వైర్డ్. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ అయింది, లాస్ట్ నేమ్ అయింది. కంపెనీ మనం కూడా టెక్స్టే కాబట్టి కంపెనీ రిక్వైర్డ్. చూడండి, రీడ్ ఓన్లీ ఉంటే కూడా మనం ట్రూ చేసుకోవచ్చు. ట్రూ, రీడ్ ఓన్లీ, అలా డిసేబుల్, ఇవన్నీ మనమైతే ఫీచర్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా, నెక్స్ట్ ఈమెయిల్కి మనం టెక్స్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఆప్షన్ ఉంది, డైరెక్ట్ ఈమెయిలే చూస్ చేసుకుందాం. ఈమెయిల్ అయితే ఈమెయిలే ఇస్తా. సేమ్ నేము, ఏపీఐ నేము. ఓకే, నెక్స్ట్ మనకి ఫోన్ కూడా మనకి ఆటోమేటిక్గా ఉంది కాబట్టి, ఫీల్డ్ ఉంది కాబట్టి మనమైతే ఫోన్ నేమ్ కూడా ఇస్తాం. మీరు ఈ టెక్స్ట్ ఇది కూడా నేమ్ కూడా అంటే మీకు ఉంది ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. చూడండి ఇక్కడ మనం క్లిక్ చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫస్ట్ నేము, లాస్ట్ నేము ఇట్లా చూడండి మనకి మిక్స్ కంబైన్గా వస్తుంది. ఫస్ట్ నేము, లాస్ట్ నేము రెండు కలిపి ఒకేసారి వస్తుంది. మనం రెండు కూడా ఒకేసారి రిక్వైర్ కూడా చేసుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు. చూడండి, రీడ్ ఓన్లీ, ఫర్దర్, మిస్సెస్ ఇట్లాంటివన్నీ మనకి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా, చూడండి, వాల్యూస్, లీడ్ ఇన్ఫర్మేషను ఇవన్నీ మనం చేసుకోవచ్చు. నేను జస్ట్ ఈ టైంలో ఇది వద్దు కాబట్టి నేను ఆల్రెడీ చేసుకున్నా. ఇంకొకటి మన లీడ్ ఫాము నాకు ఇది కాంపోనెంట్స్ ఎలా ఉండాలంటే, నాకు 2 టైప్స్ కాంపోనెంట్ విజిబిలిటీ, మనం ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లీడ్ ఇన్ఫర్మేషను, ఇది స్టైలు. ఇక్కడ టెక్స్ట్ స్టైల్ కావాలంటే కూడా చూడండి, ఫుల్ విడ్త్ లేదంటే 11/6/2 హాఫ్ ఆఫ్ ది విడ్త్ ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ విడ్త్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫుల్ విడ్త్ ఇట్లా మాదిరి మనమైతే యాడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, మనం ఇలా కూడా మనము వర్టికల్గా కూడా చేసుకోవచ్చు. వ్యాలిడిటీ చూడండి మనకి ఇక్కడ రిసోర్స్ పిక్కరు, విజిబిలిటీస్, కాంపోనెంట్ ఫిల్టర్స్ చాలా అయితే మనకైతే ఉన్నాయండి. ఓకేనా, సో మనము ఈ పాజ్ బటన్, నాకు ఫుటర్ సెక్షన్లో నాకు పాజ్ బటన్ అయితే వద్దు, హైడ్ చేసుకునేద్దాం. ఓకేనా,
ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా వస్తాయండి. ఓకేనా? ఇట్లా మాదిరి మనమైతే చేసుకోవచ్చు. మన ఫామ్ అయితే క్రియేట్ అయిపోయింది. ప్రీవియస్, ఫినిష్. ఓకే. ఇప్పుడు మనమైతే దీన్ని కనెక్ట్ అయితే చేద్దాం. కనెక్ట్ అయింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాసెస్ కూడా మనమైతే ఇక్కడ ఇచ్చాను. క్రియేట్ రికార్డ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. క్రియేట్ లీడ్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తాం. ఓకే, మల్టిపుల్ వద్దు, నేను ఇక్కడ మాన్యువల్ యూస్ చేసుకుంటా. మాన్యువల్ ఆబ్జెక్ట్ వచ్చి లీడ్ చూస్ చేసుకుంటా. ఇక చూడండి, కంపెనీ లాస్ట్ నేము అన్నీ వచ్చేస్తుంది. ఫస్ట్ నేము మళ్ళీ ఈమెయిల్, ఫోను. ఇప్పుడు మనము కంపెనీ ఈక్వల్స్ ఎందుకు వచ్చింది ఇది? ఒక్క నిమిషం, ఎందుకు వస్తున్నాయి ఇట్లా? రిమూవ్ చేద్దాం. లాస్ట్ నేమ్ కంపెనీ. ఓకే, ఫస్ట్ నేమ్ వాల్యూస్ నుంచే అసలు అయితే చేద్దాం. ఫస్ట్ నేమ్ ఈమెయిల్ వాల్యూ, ఫోన్ డిడిన్ఫో, ఫోన్ వాల్యూ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ. ఇంకొకటి మనమైతే మిస్ చేసాం, లీడ్ ఐడి, రికార్డ్ ఐడి, లీడ్ ఐడి, ఓనర్ ఐడి, ఓకే. క్లిక్ చేసుకుందాం. సేవ్ చేసుకుందాం. అంతే. మనకి ఒక డిస్ప్లే టెక్స్ట్ కావాలంటే కూడా మనం టెక్స్ట్ చేసుకుందాం. డిస్ప్లే ఇన్ఫో క్లిక్ చేసుకుందాం. ఇక్కడ డిస్ప్లే టెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. కాంపోనెంట్ ఫైనల్ అవుట్పుట్ దిస్ వాల్యూ కంటైన్ అండర్స్కోర్ అంటే మనము అండర్స్కోర్లో ఇద్దాం. లీడ్ రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. మనం కొంచెం బోల్డ్ టెక్స్ట్లో కూడా ఇచ్చుకుందాం. బోల్డ్ ఇచ్చుకుందాం. మనం ఏమంటే అవసరంలా. ఇక్కడ నాకు పాస్ ఇవన్నీ వద్దు, ఈ బటన్స్ ఏమి వద్దు నాకు. హైడ్ పాస్, హైడ్ ప్రీవియస్ కూడా హైడ్ చేసుకునేస్తాం. ఫినిష్ మాత్రం ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఫైనల్గా ఇది కనెక్ట్ చేసుకునేద్దాం. చూడండి, కనెక్ట్ అయిపోయింది. సేవ్ చేద్దాం. క్రియేట్ లీడ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ SF స్క్రీన్ ఫ్లో. సేవ్ యాక్టివ్. ఇప్పుడు మనము ఇక్కడ ఏమైనా చెప్పారా, ఏమైనా ప్లేస్ చేయాలి? మేక్ ఫస్ట్ నేమ్, క్రియేట్ రికార్డ్, మల్టీ మ్యాప్ ఫీల్డ్స్, యాడ్ రికార్డ్, చూడండి. లీడ్ క్రియేట్ సక్సెస్ఫుల్, సేవ్ అండ్ యాక్టివ్, యాడ్ ఫ్లో, లైట్నింగ్ యాప్ పేజ్ ఆర్ క్విక్ యాక్షన్. ఓకే, నేను ఒక బటన్ అయితే క్లిక్ చేసుకునేస్తాను. ఏమైనా పేజ్ పైన చెప్పారా? క్విక్ యాక్షన్, లైట్నింగ్ యాప్ పేజ్ పైన అయితే అది హోమ్ పేజ్. యాప్ పేజ్ పైన కూడా మనమైతే క్లిక్ చేసుకోవచ్చు. సేమ్ మనమైతే డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. లుకప్ పేజ్ లీడ్స్ ఉంది కదా, లేదంటే మన కాంటాక్ట్లో లీడ్స్ అని క్రియేట్ చేసుకున్నాం ఒక రికార్డ్ పేజ్ పైన. ఇట్లా కేస్ రికార్డ్ లాగా మనం ఒక బటన్ అయితే క్రియేట్ చేసుకుని వెళ్తాం. కాంటాక్ట్, బటన్స్,
న్యూ బటన్ లింక్ create a record for flow action, create a case కాదు, create lead information using lead, create a lead ఇస్తాం, lead, save. ఇప్పుడు ఈ పేజ్ లోడ్లో అయితే యాడ్ చేసుకుని బటన్, కాంటాక్ట్ లేఅవుట్, buttons and actions, buttons, mobile actions, create a lead, save, refresh, బటన్ అయితే అప్లై అవుతుంది, క్రియేట్ ఏ లీడ్, బటన్ అయితే వచ్చింది చూసారా, ఇది కాంటాక్ట్ రికార్డ్ పేజ్ పైన. నేను టెస్ట్ లీడ్ అయితే ఇస్తాను, test@gmail.com, టెస్ట్ సారీ ఇక్కడ ఇవ్వాలి, SAP అని ఇస్తా, phone something 1 2 3 4 5 6 7 8 9, నెక్స్ట్ read it, save, finish, go back to leads, చూడండి టెస్ట్ లీడ్స్ మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ చూడండి, SAP ఫోన్ ఇవన్నీ వచ్చిందా లేదా, ఓకేనా. ఇదండి మనం సెకండ్ యూస్ కేసు, ఒక లీడ్ ఇన్ఫోని ఎలా క్రియేట్ చేయాలి, ఆటో క్రియేషన్, లీడ్ కాంపోనెంట్స్, వేరియబుల్స్ యూజ్ చేసుకుని మనమైతే ఎలా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఆటో క్లోజ్ కేసెస్, ఇవన్నీ ఇన్యాక్టివ్, ఇవన్నీ నెక్స్ట్ ఫోర్త్ యూస్ కేసుని అయితే చూద్దామండి నెక్స్ట్ వీడియోలో.